నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ. మణినాయుడు నాయకత్వంపై నాయకుల ప్రశంసలు. తిరుపతి జిల్లా పిఎన్ కండ్రింగ మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ మండల అధ్యక్షుడు కొనతనేని మణినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్ హాజరై మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ స్థాపన ఆశయాలు, ప్రజల సంక్షేమం కోసం పార్టీ చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ సందర్భంగా నూకతోటి రాజేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేసి ప్రజలకు మరింత సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే మండలంలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న మండల అధ్యక్షుడు మణినాయుడు సేవలను అభినందించారు. ఈ సందర్భంగా నాయకులు SSL అధ్యక్షుడు ఉగ్గుమూడి గురునాథ్ మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత అని అన్నారు. రైతులు, పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా క్రియాశీలక కార్యదర్శి జొన్నల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ పాలనలో ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అమలు అయ్యాయని తెలిపారు. ఆయన చూపిన సేవ మార్గాన్ని అనుసరిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మండల అధ్యక్షుడు మణినాయుడు మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ చూపిన సంక్షేమ మార్గంలోనే పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. మండలంలో పార్టీ బలోపేతం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలతో కలిపి నిరంతరం పనిచేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. SR7 టీవీ న్యూస్ ఛానల్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి నూకతోటి రాజేష్ గారు మన బుచ్చినాడికండ్రి మండలానికి చేశారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 15 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 16వ సంవత్సరం అడుగుపెడుతున్న సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణకు ఆయన రావటం ఎంతో సంతోషం. పార్టీ పుట్టినప్పటి నుంచి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆశీర్వాదిగా వాళ్ళ ఆశయాలు నెరవేర్చేదనుగా పార్టీ ఆవిర్భవించింది. కష్టకాలంలో ఉన్న ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ పక్క సంక్షేమమైన మార్గంలో నడిపిస్తూ ముందుకు పోతున్న మన జన హృదయ నేత జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేసేదానికి ప్రతి కార్యకర్త, ప్రతి లీడరు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా మన మండలానికి వచ్చేసినటువంటి మన రాజేష్ గారు దీని గురించి మాట్లాడారు. 16వ సంవత్సర పార్టీ మనకు ఆవిర్భావ దినోత్సవం అంటే 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగుతున్నాం. శుభవేళలో మన రాజేష్ అన్న గారు, సత్యవేడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజేష్ అన్న గారు ఇక్కడ మనకు పతాక ఆవిష్కరణ చేయడం చాలా సంతోషం తగ్గ విషయం. అదేవిధంగా మన కార్యకర్తలందరూ కూడా ప్రతి గ్రామంలో, ప్రతి పంచాయతీలో జెండా ఆవిష్కరణ చేసుకొని మనం ఈ 2-3 సంవత్సరాలు కష్టపడి మనం రాజేష్ అన్ని ఎమ్మెల్యేగా చేసుకొని ఇంకొకసారి మళ్ళీ కూడా ఈ ప్రతి సంవత్సరం జరిగే ఆవిష్కరణ కాకుండా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ఆవిష్కరణ చేసుకొని మనం పేదవారికి అందరికీ సహాయంగా ఉండి ప్రభుత్వ పథకాలని అప్పుడు ఏ విధంగా అయితే అందించామో అదేవిధంగా రాబోయే 2029 సంవత్సరం కూడా ఖచ్చితంగా ఈ మన ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలందరికీ అందుబాటులో ఉంచుకోవాలని కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసుకొని ప్రతి ఒక్కరూ ఇది మన పని, మన కుటుంబంలో వ్యక్తి మన ముఖ్యమంత్రిని చేసుకోవాలి అనే ఉద్దేశంతో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం. ప్రాముఖ్యమైనటువంటి రోజు, ఎందుకంటే మర్రి వృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీని ఎంతోమంది ఎదుర్కోలేక విఫలమైనారు. అదే మన రాజశేఖర తనయుడు తండ్రి ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను చూసేదానికి ఆయన ఎంతోమందిని ఢిల్లీ పెద్దలు ఎదిరించి పెట్టినట్టి పార్టీ. ఈ పార్టీ జెండా లోగో ఏదైతే ఉందో అన్ని పార్టీలకు అతీతంగా ఆ లోగోలో ఉండే ఎంతమంది మేధావులు కలిస్తే ఆ పార్టీ జెండా ఏర్పడ్డది. నిన్నటి దినం, ఈరోజు పార్టీ ఎగరేసాము అవిర్భావ రోజు, నిన్నటి దినం ఎంతోమంది మేధావులు చేత రూపకల్పన చేసినటువంటి పార్టీ జెండా ఏదైనా ఉందంటే
అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేద ప్రజలకి, రైతులకి, విద్యార్థులకి, కార్మికులకి, కర్షకులకి అందరికీ సంబంధించినటువంటి పార్టీ లోగోది. ఆ లోగోని ఊరికే వృధా చేయలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అందులో పొందుపరిచినట్టువే కాకుండా ప్రజలకి అనేక ఎక్కువగా కూడా బలం చేకూర్చాలని. జై జగన్, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, రాజేష్ అన్న నాయకత్వం. జై జగన్. ఈరోజు మన పేదల బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మనకి 15 ఏళ్ళు పూర్తయి 16వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ 15 ఏళ్ళు ఈ పార్టీ జెండాని మోసిన కార్యకర్తలకి మరియు నాయకులకి అందరికీ కూడా మా తరఫు నుంచి, ఈ నియోజకవర్గ తరఫు నుంచి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇది మామూలుగా పుట్టిన పార్టీ కాదు. ఒక నాయకుడు ఆలోచించి ఒక పెద్ద ఢిల్లీ కుంభస్థలాన్ని కొట్టి దాన్ని పోటీగా నిలబడి పేదల కోసం, పేద ప్రజల కోసము ఒక పార్టీ పెట్టాలని, పేదల కోసం ఒక పార్టీ పెట్టాలని ఆలోచించి, ఇది పేదల నుంచి పుట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల నుంచి పుట్టిన పార్టీ, శ్రామికుల నుంచి పుట్టిన పార్టీ. ఇది ఒక మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పార్టీ. ఈ పార్టీ వచ్చిన తర్వాత దాదాపు ఫస్ట్ సారి కాకపోయినా రెండోసారి 151 సీట్లతో గెలిచినారు. సింగిల్గా, ఒకే ఒక్కడిగా. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా ఈయన ఒక్కడే నిలబడి ఒక సింగిల్గా 151 స్థానాల్లో గెలిచినాడంటే అది ఒక రికార్డు. ఈ రోజు కూడా ఆ రికార్డు దేశం మొత్తం మీద కూడా ఒక్కడే వచ్చి 151 సీట్లు కొట్టిన రికార్డు ఎక్కడా లేదు ఇంతవరకు కూడా. మొన్న కూడా మనం ఒక రకంగా గెలిచాము. మన ఈవీఎంలతో గెలిచిన పార్టీనే కానీ ప్రజలతో గెలిచిన పార్టీ కాదు కూటమి ప్రభుత్వము. ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫునే ఉన్నారు. జగనన్న రావాలని అలా కోరుతున్నారు. ఈరోజు చూస్తే రాష్ట్రంలో అరాజకాలు, అసలుకి ఈ పథకాలు అసలు ఒక్క పథకం కూడా ఇంటికి చేరటం లేదు. అదే జగనన్న ఉన్నప్పుడు మహిళలు కానీ వృద్ధులు కానీ హ్యాపీగా ఉన్నారు. ఇంటి దగ్గరికి చెప్పిన డేట్కి టెన్షన్గా ఇంటికి చేరిపోతున్నాయి వాళ్ళ పథకాలకు సంబంధించిన అమౌంట్ వాళ్ళ అకౌంట్లో పడిపోతున్నది. బ్యాంకులు ఈరోజు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆ రోజు బ్యాంకుల దగ్గర మహిళలు మేము వస్తాం